అటుకులతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ అటుకుల స్నాక్ మిక్చర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అటుకులు, గ్రీన్ చిల్లీస్, కట్ చేసిన ఆనియన్, పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే కర్రీ లీవ్స్, ఆవాలు, జీలకర్ర, పసుపు అండ్ సాల్ట్. ఫస్ట్ మనం అటుకులని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ కానీ బౌల్ కానీ పెట్టుకొని అటుకులని కొన్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్ని అటుకులని ఒకేసారి డ్రై రోస్ట్ చేస్తే ప్రాపర్గా రోస్ట్ అవ్వవు. అందుకోసం అటుకులని కొన్ని వేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోండి. దీనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వేయించుకోండి. పచ్చిమిర్చి మీరు తీసుకునే అటుకుల క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. నెక్స్ట్ దీనికి పల్లీలు, పుట్నాలు వేసుకొని 5 మినిట్స్ వేయించుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అటుకులు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అటుకులు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఇలా క్రిస్పీ అయిన తర్వాత ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అదే బౌల్లో అలాగే వదిలేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అటుకుల మిక్చర్ రెడీ. ఈ అటుకులను చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు అలాగే ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. Don't forget to like, share and subscribe to Crazy ButtaBommas.